అమ్మ కంటికి మేలు చేసే ఆహారం ఏంటో చెప్తారా? కంటికి మేలు చేసేటువంటి ఆహారం అనేటువంటిది మనకి మాల్‌న్యూట్రిషన్ లేకుండా పాలు బాగా తీసుకోవాలి, పళ్ళు బాగా తీసుకోవాలి, చేపలు తీసుకోవాలి. దానికి తోడు ఇంకొకటేమిటంటే పనగంటి కూర అని దొరుకుతుంది కదా! హ్మ్. పనగంటి కూర బాగా తింటే చాలా కంటికి చాలా మంచిది. గుంటగల్జేరాకు అని వస్తూ ఉంటుంది. అది కూడా మంచిది. అన్నిటికంటే కూడా చక్షుష అపి గోధూమః తైలపక్వస్తు నేత్రః అంటుంది ఆయుర్వేదం. అంటే గోధుమలతో చేసినటువంటివన్నీ కూడా కంటికి మంచివే. కానీ నూనెలో వండినటువంటివి నేత్రాలకి హాని చేస్తాయిట. కానీ నూనెలో వండకుండా ఏది ఆహారం అయితే బయటికి రాదు కదమ్మా! రాదు అంటే పూర్వకాలం అంతా నేతిలో వండుకునేవాళ్ళు. ఓహో! నూనె, గోధుమ పిండి కలిస్తే ప్రమాదమని, కంటి చూపుకి మంచిది కాదు అనేటువంటిది ఆహారం విషయంలో చెప్తూ ఉంటారు. హుహు. అయితే ఇక్కడ మనం ఆరోగ్యానికి మంచిది అనేటువంటిది మీరు ఈ మామూలుగా అలోపతి పరిభాషలో మనం చెప్పుకోవాలంటే ఐరన్ ఉన్నటువంటివన్నీ తీసుకోవడం, ఏ విటమిన్ ఉన్నటువంటివన్నీ తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆకుకూరల్లో పొనగంటి ఆకు తినడం చాలా మంచిది. పసిపిల్లల్లో రేచీకటి వస్తూ ఉంటుంది. హుహు. రేచీకటి వచ్చినప్పుడు ఏమిటంటే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ వలన వస్తుందన్నమాట. న్యూట్రిటివ్ ఫుడ్ ఇస్తే తగ్గిపోతుంది. హుహు. పసిపిల్లలకు ముఖ్యంగా అన్నమాట. చదువుకునే పిల్లలకి హాస్పిటల్స్‌లో చెకప్ చేస్తుంటారు, ఐ చెకప్ చేస్తూ ఉంటారు. రేచీకటిలాగా ఉంది అని అనుకుంటే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ వలన మరీ పేద పిల్లలకి అలాంటి వాళ్ళకి ఆకుకూరలు పెట్టడం, కోడిగుడ్డు పెట్టడం, తర్వాత ముఖ్యంగా పొనగంటి ఆకు పెట్టడం చాలా మంచిదని చెప్తారు. హుహు. అలాగే ఏ ఆహారం తినడం వల్ల కంటికి హాని కలుగుతుందంటారు? ఏ ఆహారం తినటం వలన కంటికి హాని అంటే ఎక్కువగా పులుపు పదార్థాలు తినటం వలన రెటీనాకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్తారు. హుహు. బాగా పుల్లటి పదార్థాలు తింటూ ఉంటారు కదా! పులిసినటువంటి పెరుగు, పుల్లటివంటివి, తర్వాత శనగ పులుసు ఇలాంటివి కొంతమంది అతి పుల్లగా ఉండేటువంటి పదార్థాలు తింటూ ఉంటారు. హ్మ్. అలా చేయటం వలన రెటీనాకి చాలా ఇబ్బంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎక్కువ మద్యపానం చేయటం, ఎక్కువ మాంసాహారం తీసుకోవడం, తర్వాత రాత్రిపూట చద్ది పదార్థాలు తినటం ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు. హ్మ్. మనం ఇంకా ఎలాంటి ఆహార నియమాలు పాటించడం వల్ల మన కంటికి మంచి జరుగుతుందంటారు? ఎలాంటి ఆహార నియమాలు అంటే మనం ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. తేలికగా జీర్ణం అయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. షుగర్ కానీ, థైరాయిడ్ కానీ రాకుండా దానికి కంట్రోల్‌లో పెట్టుకునేటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే ఒక్కో జబ్బుకు ఒక్కో రకమైనటువంటివి ఉంటాయి కదా! హ్మ్. ఏమైనా సాత్వికమైనటువంటి ఆహారం, తేలిగ్గా జీర్ణం అయ్యేటువంటి ఆహారం, ఏ విటమిన్ బాగా ఉన్నటువంటి ఆహారం ఇలాంటివి తీసుకోవడం వలన అందరికీ కూడా కళ్ళకి జబ్బు రాకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది. హుహు. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చిన్న వయసులోనే పిల్లలకి ఐసైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏ విధంగా మనం కంట్రోల్‌లో చేయగలమంటారు పిల్లల్ని? చిన్న పిల్లలకి అంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్స్. హ్మ్. 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకునే పిల్లలు కూడా ఉంటూ ఉన్నారు. హ్మ్. పెద్దవాళ్ళు అదే సిస్టమ్ దగ్గర కూర్చోవడం, వాటి గ్లేరింగ్ వలన కూడా ఒక్కొక్కసారి కంటి చూపుకి హాని కలిగే అవకాశం. హుహు. అందుకని అవి కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఓకే. ఇప్పుడైతే లక్ష్మి అనే కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే. హలో! నమస్తే మేడం. నమస్తే అండి. లక్ష్మి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా! అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ ఓకే. మీ అమ్మాయా? ఒకసారి బర్త్ డీటెయిల్స్ ఆ. కన్ఫర్మ్ చేసుకుందాము. అమ్మ ఒకే ఇంటి పేరు ఉన్న వాళ్ళు వివాహం చేసుకోవచ్చంటారా? ఇది చాలా మందికి విషయంలో అవగాహన లేదు. ఒకే ఇంటి పేరున్న వాళ్ళందరికీ ఒకే గోత్రం ఉంటుంది అనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల ఆ ఇంటి పేరు గల వాళ్ళందరికీ కూడా అదే గోత్రం ఉండొచ్చు. కొన్ని చోట్ల కొన్ని ఇంటి పేర్లకి అలా కూడా కలవదు. అసలు ఇంటి పేర్లు ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి విషయం మీద అవగాహన ఉంటే అప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా 7 తరాల వరకు కూడా చూడాలి అనేటువంటిది. ఇప్పుడు ఏదైనా ఒక ఇంటి పేరు గల వాళ్ళు ఉన్నారు, ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఉన్నారు, అక్కడి నుంచి వలస వచ్చారు, ఇంకో దగ్గరికి వచ్చారు, అదే ఇంటి పేరు కలిగి ఉన్నారు, అప్పుడు వాళ్ళందరి గోత్రం ఒకటే అయ్యే అవకాశం. కానీ కొన్నిసార్లు కొన్ని తరాల వరకు ఒకే ఊర్లో ఉన్నప్పుడు ఇంటి పేర్లు కూడా అంటే ఊరి పేర్లు కూడా ఇంటి పేర్లు మారినటువంటి అవకాశం చాలా చోట్ల కనిపిస్తుంది. నేను చూశాను, మోతే అనే పేరు చూశాను. మోతే వాళ్ళు రెడ్డి దీనిలో ఉన్నారు, బ్రాహ్మణుల్లో ఉన్నారు, వైశ్యుల్లో ఉన్నారు, అన్ని వర్గాల్లో కూడా ఉన్నారు. మరి వాళ్ళ గోత్రం అదొకటే అని ఎలా చెప్తారు మీరు? అవును. కులాలు కూడా వేరవుతున్నాయి కదా, వర్గాలు కూడా వేరవుతున్నాయి కదా. మరి ఇంటి పేరు అంటే ఇలా ఊరి పేర్లు మంథని అని ఉంది, మంథని పేరు గలవాళ్ళు, ఇలా చల్లవారని, అన్నం వాళ్ళని, పప్పు వాళ్ళని, ఇలా ఇంటి పేర్లు రకరకాలుగా ఉన్నాయి మనకి. అయితే వాళ్ళకు ఉండేటువంటి అలవాట్లను అనుసరించి, వాళ్ళకు ఉండేటువంటి ప్రజ్ఞను అనుసరించి సోమయాజుల వారు అంటారు. ఎవరైనా యజ్ఞం పూర్వకాలం చేసిన వాళ్ళు ఉంటే ఇంట్లో ఆయనని సోమయాజులు అంటే ఆ ఇంటి పేరు సోమయాజుల వారింట్లో, సోమయాజుల వారింట్లో ఆ ఇంటి పేరు సోమయాజులుగా అయిపోతుంది.
ఓహో. అవధానం చేసిన వాళ్ళు ఉన్నారు. అవధానులు గారి ఇంట్లో అవధాని వాళ్ళు ఆ ఇంటి పేరు అవధానిగా మారిపోతుంది. మహావాది వారు ఉన్నారు. మహావాది వారు అంటే పూర్వం తర్కశాస్త్ర పండితులు ఉండేవాళ్ళుట. తర్కం గురించి బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళట. వీళ్ళు తర్కశాస్త్రంలో చాలా ప్రజ్ఞ కలిగిన వాళ్ళు, మహావాది, చక్కగా వాదించగలుగుతారని వాళ్ళ ఇంటి పేరు అలా మారిపోయింది. ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అది ఇంటి పేరు మహావాది అని. మంత్రవాది, మంత్రశాస్త్రంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి. మంత్రశాస్త్ర ప్రావీణ్యులండి, మంత్రవాదులు వాళ్ళు. అంటే ఒక్కళ్ళకి వస్తే ఆ ఇంటికి మొత్తంగా వంశపారంపర్యంగా ఆ ఇంటి పేరు నిలబడిపోయింది. ఇలా అలవాట్లను బట్టి, ప్రజ్ఞను బట్టి, ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి ఇంటి పేర్లు ఏర్పడినప్పుడు అందరికీ ఒకే గోత్రం అవుతుందని మనం అలా చెప్పుకుంటాము. గోత్రానికే పనికిరాదని, కానీ ఇంటి పేరుకు పనికిరాదని ఏమీ లేదు. ఆ ఇంటి పేరు గల వాడిని కనుక్కొని నిజంగానే వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు, ఏ గోత్రానికి చెందిన వాళ్ళు తెలుసుకుంటే చేయొచ్చు. ఇంటి పేరు గల వాళ్ళు చేసుకోకూడదని ఏమీ లేదు. ఓకే అమ్మ, ఇప్పుడైతే రాజేష్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. రాజేష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే. సెప్టెంబర్ 9, 1973 తెల్లవారుజామున 3 గంటలకు. అంటే ఇది 8వ తారీఖున రాత్రి అవుతుందంటారా, లేదంటే 9వ తారీఖున తెల్లవారుజామున అవుతుందంటారా టైమింగ్? 9వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి. ఓకేనండి. అంటే 8 రాత్రి. అవునండి. విజయవాడలో పుట్టారు. అవునండి. హెల్త్ ప్రాబ్లం ఏదో ఉందని చెప్పేసి అన్నారు, డీటెయిల్ గా చెప్పండి సమస్య మేడంతో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు వాణి అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా హస్బెండ్ కి షుగర్ ఉందండి. 7 years బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చింది, యాంజియోప్లాస్టీ జరిగింది, హార్ట్ ప్రాబ్లం ఉంది. దేవుడి దేవలో ఇప్పుడు పర్వాలేదు, కానీ అంటే 2-3 months బాగుంటే ఏదో ఒకటి వస్తుంది ప్రాబ్లం. కోల్డ్ కానీ, స్టమక్ అప్సెట్ కానీ, కొంచెం నీరసం కానీ, ఏదో ఒక చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. అందుకని మనసు దిగులుగా ఉంటుంది. ఏదైనా రెమెడీ ఉందేమో, ఇంకొంచెం బాగా ఫర్ బెటర్ లైఫ్, బెటర్ హెల్త్ కి. ఓన్లీ హెల్త్, ఆయుష్ అండి. దేవుడి దయ వల్ల ఇంకా అన్ని పర్వాలేదు. యాంజియోప్లాస్టీ ఎప్పుడు చేశారమ్మా? 2010 February 16th. అంటే ఈ లగ్నం వాళ్ళకి రోగస్థానాధిపతి గురువు అయ్యాడమ్మా. అందులో లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు, నీచులో ఉన్నాడు. కాబట్టి సాధారణంగా ఇక్కడ ఈ లగ్నానికి షుగర్ వ్యాధి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా మీకు రవి వలన గుండె జబ్బులు అంటారు. సింహంలో స్వస్థానంలోనే ఉన్నప్పటికీ శని దృష్టి కలిగి ఉన్నాడు. దానివలన మీరు చెప్పినటువంటి సంవత్సరంలో కూడా గోచార శనితో కలిసి ఉండటం వలన అతనికి గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది ఏర్పడింది. ఇకపైన అలాంటిది ఏం లేదు. ఆయుష్కారకుడు బాగానే ఉన్నాడు కాబట్టి ఆయుష్కి ఇబ్బంది ఏం లేదమ్మా, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఏం చేస్తారంటే రథసప్తమి రోజు సూర్యభగవానుడి 7 గుర్రాల రథం మీద వస్తున్నటువంటి ఒక బొమ్మని మీరు బంగారు రేకు మీద అచ్చు వేయించి ఎక్కడైనా నదీ తీరంలో పూజ చేయించి దాన్ని దానం ఇప్పించండి అతనికి. ఆ తర్వాత అరుణ పారాయణం చేయించండి అతని పేరు మీద. అందరూ చేయలేరు, కొంచెం సూర్యోపాసన ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అలా మధ్యలో ఆయన జన్మ నక్షత్రం రోజు కానీ, సాధారణంగా ఆదివారాలు సప్తమి రోజు చేస్తూ ఉంటారు. ఎమర్జెన్సీకి ఎప్పుడైనా బాగాలేదంటే కూడా చేస్తూ ఉంటారు. మీరు ఎవరికైతేనైనా అప్పుడప్పుడు అరుణ పారాయణం చేయిస్తూ ఉండండి. ఇక ముందు వచ్చేటువంటిది ఇబ్బంది ఏం లేదు, కంగారు పడకండి. అమ్మ, అలాగే వివాహ సమయంలో ముఖ్యంగా వివాహంలో ఎలాంటి అంశాలని మనం ప్రధానంగా చూసుకోవాలంటారు? వివాహంలో అంటే సాధారణంగా ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నారు, నక్షత్రానికి చూసి అంత డీప్గా చూసి సంబంధాలు కుదరవండి, పూర్వకాలం నుంచి చూసుకున్నామా అంటూ ఉన్నారు. పూర్వకాలంలో ఉండేటువంటి ఒద్దిక కానీ, అర్థం చేసుకునేటువంటిది కానీ, సహనం కానీ ఈ రోజుల్లో ఉండటం లేదు. విడిపోయే యోగాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని పిల్లలు విడిపోకుండా ఉండాలని, ముఖ్యంగా జాతకాలు పొంతన చూసుకున్నప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చూసుకునేప్పుడు నక్షత్రానికి పొంతన కుదరాలి. అదేవిధంగా వాళ్ళకి విడిపోయే యోగాలు ఇద్దరికీ ఉండకూడదు. అదేవిధంగా వివాహేతర సంబంధాలు ఉండకూడదు. ప్రమాదకరమైనటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండకూడదు. అపమృత్యు దోషాలు కానీ, యాక్సిడెంట్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా చూసుకుని, వీటికి తోడు ఈగో లెవెల్స్. కుజుడు ఇద్దరికి వాక్స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇద్దరికి పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు తీవ్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అలా ఇద్దరికి అలా కుజుడు సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కాకుండా చూసుకుంటే మంచిది.